ఇవాళ నా తోటి యూట్యూబర్ నాకు పంపిన గిఫ్ట్. దీంతో పాటుగా డైమండ్ అండ్ గోల్డ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్. అంతే కాకుండా సూపర్ యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అనమాట. మనందరికీ ఎంతో యూజ్‌ఫుల్ అయ్యే ప్రొడక్ట్ ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తాను. అంతే కాకుండా సింపుల్‌గా, ఈజీగా 10 నిమిషాల్లో మనం సిల్వర్ క్లీనింగ్ ప్రొడక్ట్ అనేది ఒకటి షేర్ చేస్తున్నాను. అసలు కొత్త వాటిలాగా వెండి తళతళ మెరుస్తుంటాయన్నమాట. దీంతో పాటుగా సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. కొర్రలతో మృదువైన సూపర్ సాఫ్ట్ ఇడ్లీలు. తప్పకుండా నేను చేసిన విధంగా ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. వీడియో యూజ్‌ఫుల్ అయితే ఖచ్చితంగా మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ మనం ఎప్పటినుంచో చూస్తున్న వాళ్ళైతే గనుక సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వెంటనే లైక్ చేయండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంటి హరివిల్లు ఇవాళ పూజా సామాగ్రి అంతా ఇలా కొంచెం నల్లగా మారిందండి. అందుకని ఇవాళ క్లీన్ చేద్దామని తీశాను. ఇది చూడండి, ఇలా డిజైన్స్ వచ్చిన పూజా సామాగ్రి ఏమైనా క్లీన్ చేయాలంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ టైం తీసుకుంటుందనమాట. ఇంతకుముందు నేను చాలా వీడియోస్ షేర్ చేశాను. ఇట్లా సిల్వర్ క్లీనింగ్ అంటూ మనం రకరకాల వాడుతుంటాం కదా! నేనైతే ఎక్కువగా విమ్‌తో పాటు పీతాంబరి కలిపేసి ఒక పేస్ట్ లెక్క తయారు చేసి క్లీన్ చేసేదాన్ని. అలా అయితే ఏమవుతుందంటే అండి, చేతులు కొంచెం రఫ్‌గా అలా మారుతున్నాయనమాట. అందుకనేసి ఒక సిల్వర్ డిప్ అనేసి ఒక లిక్విడ్ తెప్పించానండి. ఇది 1 లీటర్ బాటిలు 499 అనుకుంటానేమో అండి. చాలా బావుందనమాట. అలా ఆ లిక్విడ్‌లో కొంచెం డిప్ చేయంగానే ఎంత బ్లాక్‌గా మారిన సిల్వర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వితిన్ సెకండ్స్ అని చెప్పొచ్చండి. అసలు ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. మన క్లీనింగ్ ఈజీ అవుతుందనమాట. లేకుంటే గనుక ఎక్కువగా మనం స్క్రబ్ చేయడము, అలా రబ్ చేయడంతోనే టైం ఎక్కువ తీసుకుంటుంది. అంతేకాకుండా చేతులు కూడా కెమికల్ గనక రఫ్ అవుతూ ఉంటాయి కదా! ఇక్కడైతే నేను గ్లౌజెస్ ఏం వేసుకోలేదండి. మీరు కావాలంటే హ్యాండ్ గ్లౌజెస్ అనేది వేసుకోండి. అయితే బెస్ట్ అండ్ యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అనిపించిందండి నాకు. చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా నేను అప్పుడు డ్రెసెస్ ఇలా షాపింగ్ చేశానండి అమెజాన్ అన్నప్పుడు కూడా మీకు ఈ ప్రోడక్ట్ తెప్పించాను కూడా చెప్పాను. అప్పుడు మీరు చాలామంది అడిగారనమాట. అందుకని ఇవాళ ఎలాగో నేను యూజ్ చేస్తున్నాను అని చెప్పి కొంచెంగా క్లిప్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ లిక్విడ్ మళ్ళీ మనం రీయూజ్ చేయొచ్చండి. ఇలా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం అదే బాటిల్‌లో వేసి పెట్టామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు సిల్వర్ ట్యాన్ అయినప్పుడల్లా ఇలా యూజ్ చేయొచ్చు. దగ్గర దగ్గర 1 లీటర్ బాటిల్ నాకు సంవత్సరం పాటు వస్తుందండి. అంటే ఇంకా ఎక్కువ రోజులైనా మనం యూజ్ చేయొచ్చనమాట. ఏమంటే కుంకుమ అవి అన్నీ కలర్ చేంజ్ అవుతుంటాయి కదా! అందుకనేసి నేను దగ్గర దగ్గర సంవత్సరం పాటు ఒక్క బాటిల్ యూజ్ చేస్తాను. ఇది చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా! దీపాలు ఎంత బ్లాక్‌గా అయ్యాయి కదా! ఇలాంటి పెద్ద పెద్ద దీపాలుంటే మీరు ఇదిగోండి ఇలా కొంచెం వంపితే సరిపోతుందనమాట లిక్విడ్ అనేది. ఇట్లా స్టీల్‌వి ఏవి యూజ్ చేయొద్దండి. ఇట్లా వెండి గిన్నె గానీ, లేకుంటే ప్లాస్టిక్ గానీ అలా ఆ లిక్విడ్ అనేది వంపితే గనుక అసలు కలర్ నిమిషాలలో అని చెప్పను, సెకండ్స్‌లోనే చేంజ్ అవుతుందనమాట. తర్వాత అట్నే మనకి వెండి కొత్త వాటిలా మెరుస్తూ ఉండాలి, డైలీ మనం పూజకు యూజ్ చేస్తున్నా గానీ, గాలి తగిలినా గానీ అనుకుంటే అలా ఒకసారి మనం లిక్విడ్‌లో వేసిన తర్వాత మళ్ళీ సెపరేట్‌గా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో అలా ఒక టబ్‌లో వేసుకునేసి అందులో వేసి తర్వాత మనం కొంచెం పీతాంబరి అలాగనే విమ్ లిక్విడ్ పేస్ట్ లెక్క తయారు చేసుకుంటాం కదా! మామూలుగా గిన్నెలు తోమేటట్టుగానే అలా స్క్రబ్ చేస్తే సరిపోతుందండి. ఇది చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. నాకైతే ఇన్ని పూజా సామాగ్రి క్లీన్ చేయాలంటే దగ్గర దగ్గర గంటన్నర టైం అనేది తీసుకుండేదండి ఇంతకుముందు. ఇప్పుడైతే గనుక దగ్గర దగ్గర ఒక 30 మినిట్స్ లోపల పూజా సామాగ్రి అంతా క్లీన్ చేస్తున్నాను. అంతేకాకుండా అండి, వారం పొడుతా పూజా సామాగ్రి అలాగని గాలి తగులుతున్నా వెంటనే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. ఈ పూజా సామాగ్రి ఈ దగ్గర దగ్గర 10 డేస్ అయిందేమోనండి. అట్లా కొంచెం పనుండి అలా క్లీన్ చేయలేదు. అందుకని అలా కలర్ అనేది అయ్యాయి. మీకు షేర్ చేసినట్టుగా కూడా ఉంటుందనేసి వీడియోలో చూపించాను. మీరేమైనా తీసుకోవాలంటే సిల్వర్ డిప్ క్లెన్సోలో ఏదో ఉందండి పేరు. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అమెజాన్‌లో తీసుకున్నాను. లీటర్ బాటిల్ 499 అలా వచ్చిందనమాట. నేనైతే 2 లీటర్స్ బాటిల్స్ అని తెప్పించాను. ఇంకా పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసేసి అలాగనే పూజ రూమ్ కూడా నీట్‌గా శుభ్రం చేసి పెట్టేశాను. ఇంక పూలు అలంకరిద్దామని చెప్పేసి ఇదిగోండి మా బాల్కనీలోకి వచ్చాను. ఇక్కడ చూస్తే గనుక రకరకాలుగా మందారం పూలు డైలీ పూస్తున్నాయండి. ఇంక గులాబీలయితే రావట్లేదు కానియండి, మందారం పూలు మాత్రం చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ ఆడిన ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత బాగా పూస్తున్నాయంటే అసలు నేను వాటిని కోయను కూడా కోయట్లేదు. ఇక్కడ చూస్తే కొంచెం రెడ్ కలర్‌లో ఒక ఆడినం ప్లాంట్ ఉందనమాట. అవి ఒక్కటి తీస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువగా అలా ఉన్నాయి కదండీ! ఎక్కువగా వాటరింగ్ కూడా చేయట్లేదనమాట. 3 డేస్‌కోసారి, 4 డేస్‌కోసారి అలా వాటరింగ్ చేస్తున్నాము. అయినా గానీ ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయండి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మందారాలన్నీ ఒక్కొక్క కలర్‌కి 2 పూల లెక్క పూసాయండి. ఇక నేను దేవుళ్ళకందరికి అలంకరించిన తర్వాత ఇలా కొంచెం వీడియో షూట్ చేద్దామని చూసేసరికి ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ 2 పూసాయండి. పింక్ కలర్‌వి 2, అలాగనే రెడ్ కలర్‌వి 2, యెల్లో కలర్‌వి 2. ఇదిగోండి, ఇక్కడ పైన పింక్ కలర్‌వి ఇక్కడ ఇరువైపులా దేవుళ్ళ పటాలకు పెట్టేశాను. కింద ఇరువైపుల దేవుళ్ళ పటాలకు రెడ్ కలర్‌వి పెట్టాను. యెల్లో కలర్‌వి ఇలా పెట్టాను. చూస్తున్నారు గదండీ!
నిండుగా ఇలా కొన్ని పువ్వులతోైనా గానీ అమ్మవారిని, దేవుళ్ళందరినీ అలంకరించేసి పూజా సామాగ్రి చూడండి ఎంత తళతళ మెరుస్తుందో. ఇవాళ పూజ కొంచెం లేటే అయిందండి. ఎలాగో పిల్లలు ఇంకా లేవలేదు కదా! పిల్లలు లేచేసరికి ఇడ్లీ కదా! ఎంత తొందరగానే చేయొచ్చు అన్నట్టుగా ఫస్ట్ అయితే పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసేటప్పుడే ఇంకా పప్పుల చట్నీకి రెడీ చేసి పెట్టేశాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత వెంటనే మనం టిఫిన్ అనేది చేసేయొచ్చు కదా అని. ఇది ఒక బెస్ట్ టిప్ అండి. మనం పూజ చేసేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది పూజ అనుకున్నప్పుడు. ఎందుకంటే పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసి టైం తీసుకుంది కదా! అలా కొంచెం పూజ లేట్ అవుతుంది, బ్రేక్‌ఫాస్ట్ లేట్ అవుతుంది అన్నప్పుడు మనం ఏదన్నా పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసేటప్పుడే ఒకవైపు మనం చట్నీ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనుకోండి, మనకి ఇంక బ్రేక్‌ఫాస్ట్ అనేది ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు కదా! ఇదిగోండి అమ్మవారిని, దేవుళ్ళందరినీ ఇలా కొంచెంగా అలంకరించేసి పూజ చేశాను. ఇలా అమ్మవారికి ఇరువైపులా ఇలా పువ్వులు అలంకరించాను కదండీ! నేను పూజ చేసేటప్పుడే 2 పువ్వులు అలా కింద పడ్డాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఏదైనా నేను మనసులో అమ్మవారు ఏదైనా చెప్తున్నా గానీ, లేకుంటే ఏదైనా అనుకుంటున్నా గానీ, అలా పువ్వులు కింద పడితే మనం చెప్పేది అమ్మవారు ఇంటారు, మనల్ని అనుగ్రహిస్తారు అనేది ఒక నానుడి ఉంది కదండీ! అలాగనే అనిపించిందనమాట. ఇంకా మనస్ఫూర్తిగా పూజ చేసుకునేసి, మళ్ళీ ఒక 10 నిమిషాలు అలాగనే ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ, అలాగనే దేవుళ్ళందరినీ చూస్తూ తృప్తిగా పూజ చేసుకున్న తర్వాత ఎలాగో బ్రేక్‌ఫాస్ట్ నేను పూజ చేసిన తర్వాత కూడా ఇంక పిల్లలందరూ లేలేదండి. ఇంక సరేలే అని చెప్పేసి ఇదిగోండి బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చట్నీ ఆల్రెడీ చేసి పెట్టాను కదా! పప్పుల చట్నీ. ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ మీ అందరికీ చెప్తూనే ఉన్నాను. బ్రేక్‌ఫాస్ట్ అంటున్నాను గానీ, ఇడ్లీలే అని చెప్పాను గానీ, ఏం ఇడ్లీ అంటే అండి కొర్రల ఇడ్లీ. మామూలుగా అయితే కొర్రలది ఇడ్లీ రవ్వ అనేది దొరుకుతుంది కదండీ! నేను వసుంధర ఎంటర్‌ప్రైజెస్ నుంచి వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉండేదాన్ని. ఉంది కదా అన్నట్టుగా నేను మినపప్పు నానబోసాను. చూస్తే ఇడ్లీ రవ్వ లేదండి. ఎలా అనుకుంటే కొర్రల రవ్వ అనేది దొరుకుతుందండి. మనం ఉప్మా చేసే రవ్వ అనమాట. ఎలాగో ఇలా కొర్రల ఉప్మా రవ్వ ఉంది కదా అని చెప్పేసి దాన్నే కొంచెం మళ్ళీ సన్నగా మిక్సీకి వేశాననమాట. కొంచెం దొడ్డుగా ఉంటుంది కదా రవ్వ. దాన్ని మిక్సీకి వేసి సన్నని ఫైన్ రవ్వ అయ్యేటట్టుగా మిక్సీకి వేసి ఆ రవ్వనే ఇడ్లీ రవ్వగా నేను యూజ్ చేశానండి. అలా కూడా మనం యూజ్ చేయొచ్చనమాట. లేదు మనకు కొర్రల ఇడ్లీ రవ్వ దొరికితే గనుక ఒక కప్పు మినపప్పుకు ఒక 3 కప్పుల అదే కొర్రలది గానీ, మిల్లెట్స్ ఏ రవ్వ అయినా గానీ వేసుకుంటే అసలు ఎంత స్మూత్‌గా వస్తాయంటే అంత స్మూత్‌గా వస్తాయి. ఒకవేళ అలా మీకు కొర్రలు గానీ, మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ దొరకలేదనుకోండి, మిల్లెట్స్‌ది ఉప్మా రవ్వ అని దొరుకుతుంది. దాన్నే మనం ఫైన్‌గా మిక్సీకి వేసేసి ఇలా రవ్వ లెక్క ప్రిపేర్ చేసుకునేసి యూజ్ చేయొచ్చు. నేను కూడా అలాగనే ట్రై చేశానండి. ఫస్ట్ అయితే ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను గానీ సూపర్ సాఫ్ట్‌గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఇంక కాంబినేషన్‌గా కొంచెం కరివేపాకు పొడి, అలాగనే పల్లీలతో చట్నీ చేశాను గదా! సూపర్ కాంబినేషన్. సాంబార్ ఉంటే ఇంకా అదిరిపోతుందండి. ఇలా చిన్నపాటి టిప్స్‌తో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేసేసరికి ఇదిగోండి నా తోటి యూట్యూబర్ నాకొక గిఫ్ట్ పంపించింది. ఎవరా యూట్యూబర్? ఏంటా గిఫ్ట్స్ అనుకుంటున్నారా? ఆల్మోస్ట్‌గా ఆ యూట్యూబర్ ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటుందండి. పెరవలి సిస్టర్ ద తెలుగు వ్లాగర్ అనేసి కనకదుర్గ గారు ఎంతమందికి తెలుసు తప్పకుండా కామెంట్ చేయండి. ఆ దుర్గా అక్క అని పిలుస్తూ ఉంటారనమాట. ఆ దుర్గా అక్క ఫుడ్ బిజినెస్ చేస్తదని మీ అందరికీ తెలుసు కదండీ! అందుకని ఇంతకుముందు కూడా ఒకసారి ఇట్లా ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చారనమాట. పోయిన సంక్రాంతి కూడా నేతి అరిసెలు, అలా చిన్న నేతి అరిసెలు, పెద్ద నేతి అరిసెలు చాలా రకాల పిండి వంటలన్నీ అక్క పంపించారండి. ఎంత కమ్మగా ఉన్నాయంటే అండి, పచ్చళ్ళు కూడా అండి గోంగూర, పండుమిర్చి చట్నీ ఎంత సూపర్‌గా ఉన్నిందంటే అండి, అలా పచ్చళ్ళు అయిపోయాయన్నమాట నా దగ్గర. అందుకని అక్క ఇట్లా పచ్చళ్ళు కావాలి, చిన్న ముక్కల మామిడికాయ పచ్చడైతే అదుర్సండి. నేను ప్రతిరోజు అన్నంలో ఒక్క ముద్దకైనా గానీ అలా కలుపుకొనేసి చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి కొంచెం కలుపుకొని నెయ్యి వేసుకొని తింటాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకు, అమ్ముకు చాలా ఇష్టం. అలా పచ్చడి అయిపోయిందక్క అని ఫోన్ చేస్తే ఇదిగోండి ఇన్ని రకాల ఐటెమ్స్ అన్నీ పంపించింది. అక్క పంపించిందని కాకుండా హానెస్ట్‌గా, జెన్యూన్‌గా నేను చెప్తున్నాను చూడండి. ఎంత క్వాలిటీతో ఉంటాయంటే అండి, అన్నీ హోమ్‌మేడ్ అనమాట. మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటాయి. టేస్ట్ సూపర్‌గా ఉంటాయి. క్వాలిటీలో అసలు రాజీనే పడదండి. అంతే కాకుండా ఇంగ ధరలతో పోల్చుకుంటే మనం బయట ఏమన్నా పిండి వంటలు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటుంటాము. వాళ్ళతో ఆ ధరలతో పోల్చుకున్నా, లేకుంటే పచ్చళ్ళ ధరలతో పోల్చుకున్నా అక్క దగ్గర చాలా రీజనబుల్ కాస్ట్‌తో ఉంటాయండి. పచ్చళ్ళనే కాదు, రకరకాల పిండి వంటలనే కాదు, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది. అలా ఫంక్షన్‌కి ఏదైనా ఎక్కువ క్వాంటిటీతో మనం ఆర్డర్ పెట్టాలి. వందల కేజీలు కావాలన్నా హ్యాపీగా మనం హోమ్‌మేడ్‌గా టేస్టీగా ఉన్నవి ఏవైనా గానీ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోవచ్చు. ఎందుకంటే అంత హానెస్ట్ రివ్యూగా చెప్తున్నాను. నేను అన్ని టేస్ట్ చూసాను గనక నేను మీతో ఇవాళ హ్యాపీగా వీడియోలో షేర్ చేస్తున్నాను. అసలు ఈ నేతి అరిసెలు చూడండి, మా ఇంట్లో వాళ్ళందరూ ఈ అరిసెలకు పెద్ద ఫ్యాన్స్ అండి. అసలు ప్యాకింగ్ ఓపెన్ చేయంగానే ఆ నేతి సువాసన ఇల్లంతా వ్యాపించిందనమాట. అంత సూపర్ టేస్ట్ అనే కాదనమాట. ఆ అరోమా మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడే వస్తుంది కదా! నేను కూడా ఇంట్లో రకరకాల పిండి వంటలను చేస్తూ ఉంటాను గనక ఆ అరోమాతోనే మనకు తెలిసిపోతుందనమాట.
క్వాలిటీ ఎలా ఉన్నాయి. ఇవి వచ్చేసి బెల్లం బూందీ పట్టి అంటండి. ఇవైతే మా సైడ్ దొరకవు. తర్వాత గోధుమ పాల హల్వా అయితే ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయేటట్టుగా ఉన్నాయండి. ఇది చూడండి ప్యాకింగ్ చాలా బాగున్నాయి. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అప్పుడు సూపర్గా ఉంటాయండి. అలా ఏవైనా మనం ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు. వీటితో పాటుగా ఇదిగోండి సాంబార్ కారము. ముఖ్యంగా నేను పచ్చళ్ళు అడిగానండి. ఓన్లీ పచ్చళ్ళు ఒకటి అడిగితే ఇన్ని రకాల ఐటమ్స్ అనేది అక్క పంపించారు. చికెన్ బోన్లెస్ అంటండి. బావుందండి. అసలు చెప్పాలి నేను ఈ చికెన్ బోన్‌లెస్ మాత్రం నేను టేస్ట్ చూడలేదు. పూజ చేశాను గనుక. ఇక్కడ చూడండి మనం మామూలుగా బోన్‌లెస్ చికెన్ ఇలా పికిల్స్ తెప్పించుకుంటే అంతా గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ముక్కలనేది అక్కడక్కడ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి ముక్కలు ఎక్కువగా ఉన్నాయి. ఆయిల్ కూడా తక్కువగా ఉంది. ఇదొచ్చేసి చిక్కుడుగాయ పచ్చడి అంటండి. మా సైడ్ దొరకదు. అక్క పంపించింది. అయితే సూపర్ టేస్టీగా ఉన్నిందండి. ఆయిల్ కూడా తక్కువగానే ఉంది. ఇది నా ఫేవరెట్ ముఖ్యంగా కావాలని చెప్పింది అక్కతో. చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి. ఇంతకుముందు కూడా తెప్పించా అని చెప్పాను కదండీ! అసలు ఇది మాత్రం హైలైట్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్క ముద్దన్న మనం ఇలా ఈ పచ్చడి కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తుందనమాట. లాస్ట్ ముద్ద కానీ నేను ఫస్ట్ తినేటప్పుడు కానీ అన్నంలో ఖచ్చితంగా కలుపుకొని తింటాననమాట. ఇది కావాలని అడిగితే అక్క ఇన్ని పంపించింది. అన్నీ సూపర్ టేస్టీగా ఉన్నాయండి. ఎందుకంటే ఈ వీడియో నేను మధ్యాహ్నం అలా తీశాను. మీకు ఈవినింగ్ నేను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేసి పోస్ట్ చేస్తున్నాను కనుక నేను టేస్ట్ చూశాను కనుక మీకు షేర్ చేస్తున్నానండి. అసలు అరిసెలయితే మాత్రము ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయంటే ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయేటట్టుగా ఉన్నాయి. మా అమ్మకు అలాగనే మా వారికి చాలా ఇష్టమండి అరిసెలంటే. అందుకనేసి ఫస్ట్ నేను తింటూ అమ్మ కూడా పెట్టాను. చాలా బావుందమ్మా అని చెప్పింది. ఇవైతే నేను నార్మల్ కజ్జికాయలనే అనుకున్నాను కానండి. ఇదిగోండి ఇలా తుంచితే ఎంత క్రిస్పీగా ఉంది కదా! లోపలంతా డ్రై ఫ్రూట్స్, నట్స్ ఉంటాయి చూడండి. పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అలాగనే ఎండు కొబ్బరి అనుకుంటాను. అన్నీ నట్స్‌తో చేశారనమాట. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉన్నాయండి. నేనైతే మీకు ఒక్కటే చెప్తానండి. ఆ కజ్జికాయలు మాత్రం ఖచ్చితంగా తెప్పించుకొని చూడండి. టేస్ట్ చాలా బాగున్నాయి. మా పిల్లలకైతే చాలా బాగా ఇష్టపడ్డారండి. అంతేకాకుండా ఇంక రకరకాలుగా ఇదిగోండి బూందీ పట్టి కూడా చాలా బాగుంది. మా బాబుకి పాలకోవా అంటే చాలా ఇష్టము. అందుకనేసి బాబు కోసం పాలకోవా పంపించారు. మీరెవరైనా తీసుకోవాలి ఇలా ఫుడ్ ఐటెమ్స్ గానీ, ఇవే కాదండి రకరకాలుగా మనం ఏవైనా కావాలి అనుకుంటే అవి చెప్పినా కూడా ఆర్డర్ పైన తయారు చేసిస్తారనమాట. క్వాలిటీలో రాజీ లేకుండా హానెస్ట్‌గా చాలా మంచిగా మనకు ఏవైనా ఫుడ్ ఐటెమ్స్ కావాలంటే తప్పకుండా పెరవల్లి సిస్టర్ కనకదుర్గ గారిని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ వాట్సాప్ నెంబర్ అనేది నేను కొంచెంగా స్క్రీన్ పైన ఇస్తాను. అంతేకాకుండా వాళ్ళకి ఇన్‌స్టా పేజ్ కూడా ఉందండి. పెరవల్లి ఫుడ్స్ అండ్ హెర్బల్స్ అనుకుంటాను. అవన్నీ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. నేను అన్బాక్సింగ్ వీడియో షేర్ చేసేటప్పటికి ఇంక అన్నం స్టవ్ మీద పెట్టలేదనమాట. వెంటనే అన్నం స్టవ్ మీద పెట్టేసి ఇలా అన్నం వండి ఇదిగోండి ఇక్కడ కొంచెంగా చిక్కుడుగాయ పచ్చడి అది ఊరగాయ, తర్వాత చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి 2 వేసుకొని తింటున్నాను. నాకైతే ఇలా పచ్చళ్ళు లేకుంటే రకరకాల పొడులంటే చాలా ఇష్టమండి. ఎక్కడికైనా రెస్టారెంట్స్‌కి అలా వెళ్ళినప్పుడు అక్కడున్న పొడులందు తప్పకుండా ట్రై చేస్తూ ఉంటాను. అక్క దగ్గర కూడా అవిసె గింజల పొడి అలాగనే కరివేపాకు పొడి తెప్పించానండి. సూపర్‌గా ఉన్నాయన్నమాట. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అదే ఇడ్లీలకి బ్రేక్‌ఫాస్ట్‌లకి చేశాను చూడండి కరివేపాకు పొడి అది అక్క దగ్గర తీసుకుంది. టేస్ట్ సూపర్‌గా ఉంటాయండి. ఇక్కడ చూడండి చిన్న ముక్కల మామిడికాయ చట్నీ తింటున్నాను. ఎంత టేస్టీగా ఉందండి. ఫ్రెష్‌గా ఇప్పటికిప్పుడు మనము ఇంట్లో తయారు చేసుకుంటే ఎలా కొంచెం మామిడికాయ ముక్కలు క్రంచీగా ఉంటాయి చూడండి. అలాగనే ఉందన్నమాట. అదుర్స్ అని చెప్పొచ్చండి. మెయిన్ హైలైట్ ఇక్కడ చిక్కుడుగాయ పచ్చడండి. అసలు అనుకోలేదనమాట. చిక్కుడుగాయతో పచ్చడి ఇంత టేస్టీగా ఉంటుందా? ఎందుకంటే మా సైడ్ అంతగా తెలియదండి. కానీ పచ్చడి మాత్రం అదుర్స్ అండి. తప్పకుండా ఒకసారి నా లెక్క చిక్కుడుగాయతో పచ్చడి పెడతారా అని తెలియని వాళ్ళు కూడా ట్రై చేయాల్సిందే. మీరెవరైనా ఇలా ఏమైనా ఫుడ్ ఐటెమ్స్ గానీ, పచ్చళ్ళు గానీ, లేకుంటే ఏదైనా ఫంక్షన్‌కి బల్క్‌గా ఆర్డర్ చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటే అందరూ మెచ్చుకుంటారు గూడా. మీరెవరైనా ఏమైనా పర్చేజ్ చేయాలంటే కనకదుర్గ అక్క వాళ్ళ వాట్సాప్ నెంబర్ అనేది కొంచెం స్క్రీన్ పైన ఇచ్చింటాను. అంతేకాకుండా డిస్క్రిప్షన్‌లో ఆల్ డీటెయిల్స్ ఇస్తాను. ఒకసారి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఇది చూస్తున్నారు కదండీ! ఈ జ్యువెల్లరీ బాక్స్ మనందరికీ యూజ్‌ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అమెజాన్‌లో తీసుకున్నాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ చూడండి ఒక్క బాక్స్‌లో దగ్గర దగ్గర 24 బాక్సులొచ్చింటాయండి. ఎందుకంటే మనం ఇప్పుడు రకరకాల జ్యువెల్లరీ అనేది యూజ్ చేస్తుంటాము. కానీ అన్నీ ఒకే బాక్స్‌లో వేసి పెడితే ఏమవుతుందంటే అండి, అన్నీ ఒకదాని హుక్స్‌లన్నీ ఇరుక్కుపోతూ ఉంటాయి. మనకి ఏదైనా వేసుకోవాలనుకున్నప్పుడు డిజైన్స్ సరిగ్గా కనపరావు. అప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది. లేకుంటే ఒకటి తీయబోతే ఒకటి విరిగిపోతుంది. అలా ఉంటాయి కదండీ! అంతేకాకుండా ఇప్పుడు ఏదో ప్లాస్టిక్ వ్రాప్స్ వచ్చుంటాయి కవర్. అలా వేసి పెట్టినా మనం జిప్ లాక్ అవి తీయాలి. మళ్ళీ ఇబ్బందవుతుంది గదా! అలా కాకుండా ఇది చూస్తున్నారు గదండీ!
దగ్గర దగ్గర 24 బాక్సులు కలిపి ఒకే బాక్స్‌లో వచ్చుంటాయి. మీడియం సైజ్ జ్యువెల్లరీ ఏవైనా లాంగ్ హారాలు కాకుండా మినీ లాంగ్ హారాలు అలా ఉంటాయి చూడండి. అవన్నీ కూడా ఆ బాక్స్‌లలో సెట్ చేయొచ్చనమాట. అంతేకాకుండా మనకి కలర్ పోతాయి అనే ప్రాబ్లము లేదు. మనకి సీ త్రూగా ఉంటాయి. ఏ జ్యువెల్లరీ ఎక్కడ ఉందని కనుక్కోనికి మనకి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మనం వేర్ చేసేదానికి కూడా ఈజీగా ఉంటుంది. నీట్‌గా ఆర్గనైజ్ చేసినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాంటి బాక్సులు 2 తెప్పించానండి. అమ్ముకోటి, నాకోటి. మనకు చాలా బావుంటాయి కదండీ! వెల్ ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. జ్యువెల్లరీ అంతా చిక్కులు పడకుండా ఉంటాయి. నీట్‌గా ఆర్గనైజ్ చేసినట్టుగా ఉంటాయి. ఏమైనా మనకు వెంటనే తీసుకోవాలి, వేసుకోవాలి అలాగనే మన శారీస్‌కి, డ్రెసెస్‌కి మ్యాచింగ్‌గా ఏమైనా చూసుకోవాలన్నా కూడా వెంటనే మనకి యూజ్ అవుతది కదా! మీరేమైనా తీసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నేను అలా ఒక బాక్స్ యూజ్ చేస్తున్నాను. ఇంకో బాక్స్ అమ్ము యూజ్ చేస్తుంది. అలా కొంచెం అన్నీ సర్దేటప్పుడు గుర్తొచ్చేసి మీకు వీడియోలో షేర్ చేశాను. ఇంకా తర్వాత మొన్న నేనిట్లా డైమండ్ పెండెంట్ ఉంది. ఇలా బ్లాక్ బిట్స్ తీసుకోవాలనేసి వెళ్ళాను అని చెప్పి ఎప్పుడో ఒక వీడియో షేర్ చేసినప్పుడు చాలామంది అడిగారు. ఎంత పడిందక్క? ఎన్ని క్యారెట్స్ పడింది? తీసుకున్నారా? వీడియో షేర్ చేయండి అని అడిగారు గనుక సింపుల్‌గా ఇలా బ్లాక్ బిట్ కలెక్షన్ అనేది షేర్ చేస్తే మీకు కూడా కొంచెం యూజ్‌ఫుల్ అవుతుంది కదా అనేసి నా దగ్గర ఉన్న గోల్డ్, డైమండ్, బ్లాక్ బిట్ కలెక్షన్ అనేది చిన్నపాటి క్లిప్స్ అనేది వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇదిగోండి నా దగ్గర ఉన్న ఫస్ట్ నల్ల పూసల దండ అనమాట. కొంచెం లాంగ్ హారం లెక్క ఉంటుంది. చూస్తున్నారు కదండీ! డాలర్ అదే పెండెంట్ వచ్చేసి ఇలా ప్లెయిన్‌గా వచ్చుంటుంది. మధ్యలో అలా బ్లాక్ ఎనామిల్ వేయించానండి. తర్వాత ఇంగా బ్లాక్ బిట్స్ అన్నీ కూడా ఇదిగోండి నల్ల పూసలకి బంగారం తీగ అనేది చుట్టించాను. ఇది మొత్తం అంటే పెండెంట్ వచ్చేసి దగ్గర దగ్గర ఆహ్, 3/4 తులం ఉంటుందండి. అప్పుడు దగ్గర దగ్గర ఇది మా పెళ్ళికి మా అమ్మ వాళ్ళు నల్లపూసల దండ చేయించారండి. దాని మీద పెండెంట్ అనమాట. నల్లపూసల దండ ఓల్డ్ మోడల్ ఉంది కదండీ! అవి చేంజ్ చేశాను గానీ, ఆ పెండెంట్ మాత్రం చాలా బాగా నచ్చి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి దానికి అలా పూసలకి బంగారాన్ని చుట్టించాను. అది ఓన్లీ నల్ల పూసలొచ్చేసి 2 తులాలు. తర్వాత ప్లెయిన్ పెండెంట్ వచ్చేసి 3/4 తులం అండి. 7.5 గ్రామ్ అలా ఉంది. ఇంకా ఈ నల్ల పూసల దండ మీకు చాలా మందికి తెలిసే ఉంటుందండి. అమ్ముకు జాబ్ వచ్చిన తర్వాత తనకొచ్చే శాలరీ అంతా కూడబెట్టుకునేసి నాకు ఈ నల్ల పూసల దండ చేయించింది. అప్పుడు ఒక వీడియో కూడా షేర్ చేశాం కదండీ! చాలా హ్యాపీగా అనిపిస్తదండి. ఆ నల్ల పూసల దండను చూడగానే దగ్గర దగ్గర తన 5, 6 నెలల శాలరీ అంతా పోగు చేసేసి నా బర్త్‌డేకో దేనికో అండి గిఫ్ట్‌గా ఇచ్చిందనమాట. చాలా బావుంటుంది. మామూలుగా అయితే ఆ డిజైన్‌లోది నా దగ్గర వెండిది ఉండింది. సేమ్ అదే డిజైన్ తీసుకెళ్ళేసి ఇలాంటిది గోల్డ్ కావాలని చెప్పేసి చాన్బాలి డిజైన్‌లో పెండెంట్ వచ్చింటుంది. కింద రైస్ బాల్స్ లెక్క వచ్చుంటాయండి. డిజైన్ చాలా బావుంటుంది వేసుకుంటే. అది కూడా లాంగ్‌దనమాట. అది నా కూతురు నాకు బర్త్‌డే గిఫ్ట్‌గా తన 6 నెలల శాలరీ పోగు చేసి ఇచ్చిన గిఫ్ట్. నా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోను. చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఆ నలుపూసల దండను చూసినప్పుడల్లా. ఇంకా ఇది మీరు మొన్న చూసింటారండి. ఇదిగోండి. ఇది డైమండ్ పెండెంట్ అనమాట. పోయిన సంవత్సరమేమో అక్షయ తృతీయకి తీసుకున్నానండి డైమండ్ పెండెంట్. అలాగనే ఇయర్ రింగ్స్ తీసుకుంటిని. దాని మీదకి బ్లాక్ బీడ్స్ అనేది తీసుకోలేదనమాట. అప్పుడు ఎందుకంటే లాంగ్ హారం ఉంది కదా! దానికి మ్యాచ్ అవుతుంది కదా! ఎందుకులే అన్నట్టుగా తీసుకోలేదు. కానీ ఇంటికొచ్చిన తర్వాత చూస్తే ఏమవుతుందంటే అండి, లాంగ్ హారానికి అది డబుల్ లేయర్‌లో ఉంది కదా! లాంగ్ హారానికి ఈ పెండెంట్ చిన్నగా అనిపించిందనమాట. అంతే కాకుండా అదేమో గోల్డ్, ఇదేమో రోజ్ గోల్డ్ కదా! సెట్ అవ్వలేదు. అందుకని మొన్న వెళ్ళినప్పుడు ఇదిగోండి సింగిల్ లేయర్‌లో ఇలా రోజ్ గోల్డ్‌లోనే తీసుకున్నాననమాట. ఇవండి నా బ్లాక్ బీడ్ కలెక్షన్స్. బ్లాక్ బీడ్ కలెక్షన్స్ ఎన్నో ఉంటాయని అనుకోవద్దండి. కొన్నే ఉన్నా డిజైన్ చాలా బావుంటాయి. అంతేకాకుండా మనం వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ ఇస్తాయన్నమాట. ఒక డిజైన్‌ని మించిన ఒక డిజైన్. ఇలాంటివి మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతదనేసి వీడియోలో షేర్ చేశాను. అదండి ఇవాళ వీడియో. వీడియో అయితే మీ అందరికీ నచ్చింటుంది. అలాగనే కొంచెంగా యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్‌ని. ఇలాగే మంచి మంచి మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.